అభ్యర్థులు 18 మంది ఎంపీలు మార్పు చేర్పులు వీటిల్లో నేను బీసీలకు ఎక్కువ మందికి ఇచ్చాను, ఒక సామాన్యులకు సీట్లు ఇచ్చాను అని ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు జగన్మోహన్. మరి అలాంటి సామాన్యులమైనటువంటి వాళ్ళు ఎన్నికల పోలింగ్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేటువంటిది మొన్న ఎన్నికల్లో తేలింది. ఎందుకు అనంటే మేము ఎవరో కాదు అని ఏది పెత్తందారి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే మైలవరం ఉందండి, మైలవరంలో కృష్ణప్రసాద్ పోగానే ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గం సామాన్యమైనటువంటి జెడ్పీటీసీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగా మరి ఇప్పుడు ఎన్నికలు ఏం చేయగలిగారా? ఒక ఆసిఫ్ అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి కార్పొరేట్ స్థాయి నాయకుడిని విజయవాడ వెస్ట్ లో నిలబెట్టాడు పరిస్థితి. అలాగే చాలా ప్రయోగాలు చేశారు. 81లో మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రయత్నించేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఎన్నికలు అనేటువంటిది కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 25 కోట్లు 30 కోట్లు ఇచ్చేసి మీరు పనిచేసేయండి అని అంటే ఆ పంచేదానికి కూడా ఆ నాయకత్వం వహించేదానికి కూడా ఈ విధమైనటువంటి కొత్త ఈ సామాజిక వర్గాలు నాయకత్వం వహించేటువంటి పరిస్థితులు, ఆ కీలకమైనటువంటి సామాజిక వర్గాలు సహాయ నిరాకరణ, ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి నాయకులు. రెండో అంశం ఏంటంటే నేను గమనించినటువంటి అంశాల్లో మీరు 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం గంత కొత్తగా అంటే 55 లక్షల ఓట్లు పోలైనటువంటి ఓట్లు, నాకు తెలిసి 65 లక్షల వరకు కాపు సామాజిక వర్గం ఓట్లు, 55 లక్షలు పోలైతే ఒక 12 నుంచి 15 లక్షలు టీడీపీకి వస్తే 5-6 లక్షలు జనసేనకు వస్తే మిగిలినటువంటి సుమారుగా 35 లక్షల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒక పిలిపించారు, తెలుగుదేశం పార్టీని ఓడించండి అని పిలిపిస్తే తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఆప్షన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయటమే. జనసేనకి వేస్తే గెలవరు అనేటువంటి దాని మీద వేశారు. నేను ఇప్పుడు గమనించిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఓటు ట్రాన్స్ఫర్ ఇద్దా కాదా అనేకమైనటువంటి అనేక అనుమానాల నేపథ్యంలో వాళ్ళు నేను గమనించిన చోట్ల చాలా చోట్ల గమనించిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు కాపు సామాజిక వర్గము. ఇది మాత్రం నేను గమనించి అది అన్ని నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది అని నేను అనుకుంటున్నాను. అసలు తెలుగుదేశంకి వేస్తున్నావా, చంద్రబాబు నమ్ముతారా లేదా